అలాగే ఇంకెవరి నుంచైనా మీకు ఇప్పుడు మనం ఒక రీల్ పెట్టాము, మనం ఒక వీడియో పెట్టాము అంటే హ్మ్. అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయనే లేదు కదా సుమయ్య. హ్మ్. హ్మ్. నెగెటివ్ కూడా వస్తూ ఉంటాయి. హ్మ్. ఎలాంటి ట్రోలింగ్‌ని ఎదుర్కొంటున్నారు మీరు? ప్రెజెంట్ అయితే ఇప్పటికైతే ఏం లేదు. ఏం లేదా? అప్పుడప్పుడు హ్మ్. బ్యాడ్ కామెంట్స్ అప్పుడప్పుడొస్తాయి. హ్మ్. బట్ ఆళ్ళే డిలీట్ చేసేస్తారు మళ్ళీ. అవునా? సో, ఆ! అక్కడి దాకా ఐయామ్ హ్యాపీ. ఇన్ కేస్ వచ్చినా గాని నేను పట్టించుకోను. లైట్ తీసుకుంటాను. హ్మ్. ఎందుకంటే అన్నిటికి రెడీ అయ్యి నేనొచ్చానిక్కడికి. కరెక్టే. 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 హ్మ్. ఇందాక నువ్వే చెప్పావు గదా! ట్రోలింగ్స్ అవి జరుగుతున్నాయి సోషల్ హ్మ్. మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీద అని హ్మ్. చెప్పి 'సుష్మా భూపతి' గురించి నువ్వు యాహ్! చెప్పావు. ఆ! హ్మ్. ఏమనిపిస్తూ ఉంటుంది తన వీడియోస్ చూస్తే? ఆవిడ కష్టపడుతున్నారు మెయిన్ థింగ్. ఆవిడ ఫ్యామిలీ కోసం అండ్ పిల్లలున్నారు గదా! సో, ఫ్యూచర్ కోసం ఆవిడ కష్టపడుతున్నారు. ఏదో ఒక రీల్ వైరల్ అయింది. సో, ఆపేయరు గదా! ఇప్పుడు నాది ఒక రీల్ వైరల్ అయింది. నేను ఆపేయలేదు. నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. హ్మ్. ఆవిడ సేమ్ అలానే ఇంకా పిల్లల కోసం, సేవింగ్స్ కోసం ఇంట్లో ఉండి ఆవిడ రీల్స్ చేసుకుంటున్నారు. దానికెందుకంత నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ కమెంట్స్ చూస్తే నిజంగా అమ్మాయిలుగా పుట్టినందుకు ఎందుకింత గలీజ్ కామెంట్లు పెడుతున్నారు? మేమేమి మీ కొంపల్లోకొచ్చి ఏం రీల్స్ చేయట్లేదు మేము. మిమ్మల్నేం డిస్టర్బ్ చేయట్లేదు. మిమ్మల్ని చూడమని ఫోర్స్ చేయట్లేదు. మా హ్మ్. అకౌంట్‌లో చూడమని మేము ఫోర్స్ చేయట్లేదు. స్టిల్ ఎందుకంత నెగటివిటీ ఎందుకు అని చెప్పి అనిపిస్తూ ఉంటది. అంటే తను వాళ్ళ కొడుకుతో లవ్ సాంగ్స్ చేయడమే తప్పు, రొమాంటిక్ సాంగ్స్ చెయ్యొచ్చా హ్మ్. అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కొంతమంది. హ్మ్. మొన్న ఏదో నేను వేరే ట్రోలింగ్ గురించి ఒక వీడియో చేస్తూ హ్మ్. నేను ఇదే టాపిక్ ఎత్తానన్నమాట. ఎత్తినప్పుడు మాకు కూడా చాలా ఘోరంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. అంటే నేను సుష్మాని హ్మ్. తనని సపోర్ట్ చేస్తూ చేసిన వీడియో అన్నమాట హ్మ్. అది. జస్ట్ ఒక క్వెషన్‌గా పాపం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు చాలా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లేడీస్ అని చెప్పి. హ్మ్. అసలు తప్పేంటి అలా సాంగ్స్ చేస్తే అనే దాని గురించి మీరేమనుకుంటున్నారు? అది సాంగ్ అండి. అది సాంగ్ మాత్రమే. అక్కడ హ్మ్. వాళ్ళు యాక్ట్ మాత్రమే చేస్తున్నారు. మీరు ఆన్ స్క్రీన్ చూసేసి క్యారెక్టర్‌ని జడ్జ్ చేసేయొద్దు గదా! ఆఫ్ స్క్రీన్ వాళ్ళు ఎలా ఉంటారో ఏందో మనకు తెలవదు. హ్మ్. మనం చూడలేదు. మనం ఆన్ స్క్రీన్ ఒక సాంగ్‌కి ఒక అబ్బాయితోని యాక్ట్ చేసినంత మాత్రాన ఆ అబ్బాయికి మనకి ఎఫైర్ ఉన్నట్టు, ఆ అబ్బాయికి హ్మ్. మనకేదో ఉన్నట్టు కాదు గదా! కరెక్టే. సో, ఆన్ స్క్రీన్ చూసేసి మొత్తం క్యారెక్టర్‌నే చెప్పేస్తున్నారు. వాళ్ళకేదో మన గురించి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళే మనల్ని పెంచినట్టు మాట్లాడేస్తారింక. కరెక్టే. మొత్తం అధికారం ఇంకొకటి తీసేసుకుంటున్నారు. మీరెప్పుడైనా ఇలాంటివి ఎదుర్కొన్నారా సుమయ్య? నేను బయట సోషల్ మీడియాలో ఎదుర్కోలేదు కానీ, నా హ్మ్. పర్సనల్ లైఫ్‌లో నేను ఎదుర్కొంటాను ఇవన్నీ. హ్మ్. ఎవరితో మాట్లాడినా సో అండ్ సో ఏదో ఉంది అని చెప్పి అనుకోను. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు హ్మ్. గర్ల్స్ మాత్రమే మనకి ఫ్రెండ్స్ ఉండాలని అస్సలు రూల్ లేదు. హ్మ్. బాయ్స్ కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు. మనకెవరి మైండ్ సెట్ మనకు కరెక్ట్‌గా ఉంది అనిపిస్తే వాళ్ళతోని మనం ఫ్రెండ్‌షిప్ చేస్తాం. దానికోసం వాళ్ళకి ఈళ్ళకి ఏదో ఉంది అని చెప్పి ఆళ్ళకి ఆళ్ళే ఓన్ స్క్రిప్ట్‌లు రాసేసుకుంటున్నారు. హ్మ్. ఇంగ అట్లా ఉంది. అంటే ఎప్పుడైనా మీ లైఫ్‌లో ఎవరైనా అలాగా ఎవరితోనైనా అలా చేసినప్పుడు ఏదైనా జరిగిందా? చాలా. నా ఫ్రెండ్స్‌తోని నేను తిరిగి స్నాపులు పెడితే హ్మ్. బాయ్ ఫ్రెండ్, ఆ! సౌమ్య బాయ్ ఫ్రెండ్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఇవే అంటారు. ఆ! హ్మ్. మరి పేరెంట్స్ ఏమంటారు మమ్మీ అలాంటి వాళ్ళకి వాటికి? తెలుసు కదా నేనేంటో అని. హ్మ్. అస్సలు పట్టించుకోరు. యాక్చువల్‌గా మా ఫ్యామిలీలో గూడా అమ్మాయిలు చాలా తక్కువ. హుహు. బాయ్స్ చాలా ఎక్కువ. హ్మ్. సో, నాకలా అలవాటయిపోయింది. మా ఏరియా నా చైల్డ్‌హుడ్ నేను పుట్టి పెరిగిన ఏరియా నుంచి అందరూ అబ్బాయిలే ఉంటారు. హ్మ్. గర్ల్స్ చాలా తక్కువ. సో, నాకలా కనెక్ట్ అయిపోయింది. అలా అని చెప్పి నా లిమిట్స్ అయితే నేను క్రాస్ చేయను. వాళ్ళు వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయరు. హ్మ్. అన్నయ్య అని పిలుస్తా. హుహు. చెల్లమ్మ అని పిలుస్తారు. అంతే జాలీగుంటాం. హ్మ్. అలానే ఉంటాం. సో, ఇంక దాన్ని చూసి వాళ్ళు నెగెటివ్‌గా అనుకుంటే ఏం చేయలేమింక. హ్మ్. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవడం కూడా బొక్క అలాంటి ఆళ్ళకి చెప్పడం వేస్ట్. హ్మ్. అనుకుంటారా? ఫైన్ అనుకోండి అలానే అనుకోండి. హ్మ్. మీ పిచ్చి మీకు ఆనందం. ఇక్కడ మంచి కెరీర్ ఉంటుందని మీరు హైదరాబాద్ వచ్చారు నెల్లూరు నుంచి. హ్మ్. అయితే మరి ఏదైనా సీరియల్స్, సినిమా అవకాశాల కోసం, వెబ్ సీరీస్ కోసం దేనికోసమైనా ట్రై చేసారా? చాలానే ట్రై చేశాను. చాలానే ఆడిషన్స్ తిరిగాను. హ్మ్. మరి ఏవి వర్కౌట్ కాలేదా? హుహు. ఎందుకు సుమయ్య? కమిట్మెంట్స్ అడుగుతారు. ఎక్కడికెళ్ళినా మెయిన్ కమిట్మెంట్స్ అడుగుతారు. ఏమని అడుగుతారు? కమిట్మెంట్ అంటే ఏంటి అసలు? కమిట్మెంట్ అంటే ఇప్పుడు ఒక మూవీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఒక మూవీలో మనకి ఒక లీడ్ క్యారెక్టర్ ఇస్తారంటే, మనం ఆ డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని ఎవరో ఒకరు ఉంటారనమాట. హ్మ్. సో, వాళ్ళతోని హ్మ్. వెళ్ళాలి అని చెప్పి అంటారు. హ్మ్. ఇంకా నో. అలా అట్లాంటివైతే మిమ్మల్ని ఎవరైనా అడిగారా సుమయ్య? నేను ఈ ఇన్‌స్టా స్టార్ట్ చేయకముందు హ్మ్. డైరెక్ట్ నేను ఆడిషన్స్‌కెళ్ళేదాన్ని అప్పట్లో. హ్మ్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ హ్మ్. ఆడిషన్స్‌కి వెళ్ళేదాన్ని. ఐ థింక్ 2022లో. ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు ఓకే. యూ ఆర్ సెలెక్టెడ్ అంటారు. హ్మ్. బా హ్యాపీగా ఫీల్ అవ్వేదాన్ని. అండ్ దెన్ అలా అసిస్టెంట్ సో అండ్ సో ఉంటారు గదా! ఆళ్ళ చేత కాల్స్ చేయించి, "ఇలా సార్‌కి కమిట్మెంట్ కావాలంట మీతోని ఇంత పేమెంట్ ఇస్తారు. ఆలోచించుకోండి" అంటారు.
నా వల్ల కాదు నేను చెయ్య అంటాను. హ్మ్. ఇంకా కొంతమంది కాస్టింగ్ చేస్తారనమాట. హ్మ్. కాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సేమ్ అంతే. నీకు ఈ ఆపర్చునిటీ కావాలి అంటే నువ్వు కమిట్మెంట్‌కి సిద్ధంగా ఉండాలి. హ్మ్. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, నువ్వు కూడా చెయ్యి అంటే, ఆళ్ళు చేశారని నేను చేయాలని రూల్ లేదు గదా! హ్మ్. నా క్యారెక్టర్ అది గాదు. నాకట్లా ఇష్టం ఉండదు. నా టాలెంట్ జూసి నాకు ఆపర్చునిటీ ఇవ్వండి. మీరు పేమెంట్ ఇయ్యకపోయినా నేను వచ్చి చేస్తా. హ్మ్. అంతేగాని మిమ్మల్ని ఇచ్చేస్తేనే నాకు ఆఫర్ ఇస్తారంటే బేకార్ నాకది. కరెక్టే. నేనేం జేయాలో నేను అది జేసుకుంటా. హ్యాపీగా నేను ఇన్‌స్టా‌లో జేసుకుంటా అని. హ్మ్. రీసెంట్‌లీ ఒక అబ్బాయి నా ఫ్రెండ్ కాస్టింగ్ డైరెక్టర్ అబ్బాయి. హ్మ్. సిద్ధు వాడి పేరు. హుహు. పేరు గూడా చెప్తున్నాను సిద్ధు. సిద్ధు అంట. సిద్ధు. ఆ! సో, ఆయన నాకు కాంటాక్ట్ అయ్యాడనమాట. ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఉంది చెయ్యు అన్నాడు. చేస్తారా అని కూడా కాదు చెయ్యు అన్నాడు. హ్మ్. ఏంటి క్యారెక్టర్ అంటే హీరోయిన్ పక్కన ఫ్రెండ్ రోల్ కమిట్మెంట్ ఇవ్వాలి. చేసేసేయి అన్నాడు. హ్మ్. ఇవ్వాలి చేసేసేయి ఏంది? నాకు నచ్చద్దా? నేను చెయ్యను అని చెప్తే, నీకున్న బొచ్చు అప్పుడు 30,000 ఫాలోవర్స్ ఉన్నారు. హ్మ్. 35,000 ఉన్నారు. నీకున్న బొచ్చులో 30,000 ఫాలోవర్స్‌కి, 35,000 ఫాలోవర్స్‌కి దేన్ని చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు అన్నాడు. హ్మ్. నా ఇష్టం అది అన్నాను. హుహు. నా ఇష్టం నేను కరెక్టే. రెచ్చిపోవాలో, రెచ్చిపోవద్దో అది నా ఇష్టం. నువ్వెవరు నాకు చెప్పడానికి? హ్మ్. సీరియస్ అయ్యాను. నాకు మిలియన్స్‌లో ఉన్నోళ్ళు తెలుసు. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటే ఆళ్ళకేం డైరెక్ట్ 0 నుంచి 1,000,000 ఎక్కిపోలేదు. 0-10,000,000 ఏం ఎక్కిపోలేదు. ఎవడికన్నా ముందు 10,000, 20,000, 30,000 ఫాలోవర్స్ వచ్చాకనే మిలియన్స్ వస్తారు. హ్మ్. ఎవడికి తెలుసు రేపు పొద్దున్న నా అకౌంట్ కూడా 1,000,000 ఎళ్ళిపోతదేమో! నా కరెక్టే. చేతుల్లో లేదు గదా అది. నువ్వు హ్మ్. దేన్ని చూసి రెచ్చిపోతున్నావో నాకు అర్థం గాట్లేదు. నేను చెయ్య. హ్మ్. ఏం చేసుకుంటావో చేసుకో. అవును. నా 30,000 ఫాలోవర్స్ నాకు గొప్పే. నా హ్మ్. కష్టం అది. నేనేమి ఊరికనే చిటికెలో వచ్చేయలేదు. ఆ అవును. 30,000 2 ఇయర్స్ నుంచి నేను రీల్స్ చేస్తూ ఉంటే లాస్ట్ నవంబర్, డిసెంబర్ అనుకుంటా. అప్పుడు రీల్స్ వైరల్ అయ్యాయి నావి. 2 హుహు. ఇయర్స్ కష్టం అది. నాకెక్కువే గదా! 30,000 అంటే. అవును. అలా ఉంది ఆళ్ళకి జస్ట్ 30,000 జస్ట్ 45,000 ఇలా జస్ట్. మాట్లాడతారా? మళ్ళా వాళ్ళు అంటే తను చేయలేరు. గూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరా? ఇన్‌ఫ్లుయెన్సర్ కాదు. కాస్టింగ్ డైరెక్టర్ తను. ఓకే. కాస్టింగ్ డైరెక్టరా? హ్మ్. ఓకే. ఆ! వాళ్ళు చెయ్యలేరు మళ్ళా. ఆళ్ళ మొఖాలకి ఒక సీదా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం గూడా రాదు. హ్మ్. ఆళ్ళ వల్ల గాదది. బట్ వాళ్ళు మనకు చెప్తారనమాట. జస్ట్ ఆళ్ళకి జస్ట్ అంతే. అదొక మెంటల్‌గా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అలా. ఒక మనిషిని దెప్పి పొడుస్తా ఉంటే. హుహు. అట్లా ఉన్నారు బయట. ఏమనిపిస్తూ ఉంటుంది అలాంటివి విన్నప్పుడు? ఈళ్ళు బేకార్ నా కొడుకులు. హ్మ్. పట్టించుకోవద్దు. అస్సలు పిచ్చ లైట్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెయ్యలేరు. హుహు. ఇప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇవ్వమనండి. హ్మ్. అవ్వదు. ఏదో కమెడియన్ ఇచ్చినట్టు ఇస్తారు ఆ ఎక్స్‌ప్రెషన్. కానీ ఆళ్ళ బిల్డప్ ఎలా ఉంటది? నేను తోపు, నేను తురుము, హీరో అలా హుహు. ఉంటదనమాట ఫీలింగ్స్ అన్నీ. ఓకే.